హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? క్యారెట్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను. కొంచెం ఆయిల్, కొంచెం నెయ్యి వేసుకోండి. వేసుకున్న తర్వాత తాలింపు గింజలు వేసుకోండి. కొంచెం ఆనియన్ వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇట్లా క్యారెట్ తురుముకుంటాం కదా, అది వేసేసి కాస్త ఉప్పు చల్లేసి వెల్లుల్లి డబ్బలో ఒక 4-5 కొట్టేసుకోండి. పప్పుల పొడి ఐడియా ఉంది కదా, పప్పుల పొడి ఏంటంటే ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, పుట్నాల పప్పు, వెల్లుల్లి కలిపి పౌడర్ చేయాలి. కొంచెం బాయిల్ అయ్యాక మొత్తము దించే ముందు పప్పుల పొడి వేయాలండి. పప్పుల పొడి వేసి కొంచెం అటు ఇటు తిప్పేసి, ఎక్కువసేపు ఉంచకూడదు. జస్ట్ పొడి వేసాక అటు ఇటు దింపి తీసేసి వేడి అన్నం చూసారు కదా, పొగలు వస్తున్నాయి. వేడి అన్నంలో ఈ వెల్లుల్లి రెబ్బ ఫస్ట్ ముద్దలోనే వెల్లుల్లి రెబ్బ వేసుకొని పెట్టుకొని తింటే గుండెకి చాలా మంచిదండి. డైజెషన్ ప్రాబ్లం కూడా ఉండదు. ఇట్లా క్యారెట్ చేసుకొని వేడి అన్నంలో ఇలా క్యారెట్ తాలింపు పెట్టుకొని తిన్నామనుకోండి, గ్యాస్ ప్రాబ్లం, డైజెషన్ ప్రాబ్లం లేకుండా ఫస్ట్ ముద్దలో ఇలా వెల్లుల్లి పెట్టుకొని తినండి.